నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. అమరావతికి పార్లమెంటు పచ్చ జెండా ఊపింది. రైట్ అంటూ బిల్లును లోక్సభ ఆమోదించింది. ఏపీ రాజధాని కోసం చెయ్యెత్తి జైకొట్టాయి బీజేపీ కాంగ్రెస్. అయితే బిల్లు అసమగ్రంగా ఉందంటూ వైసీపీ వాకౌట్ చేసింది. ఎట్టకేలకు పుష్కర కాలం తర్వాత క్యాపిటల్పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ప్రజా రాజధాని నిర్మిస్తామన్నారు సీఎం చంద్రబాబు. స్కామ్ క్యాపిటల్ ఖాయమన్నారు మాజీ సీఎం జగన్. ఇలా రాజధానిపై ఎవరి మాట వారదే. అమరావతిలో ఇకపై ఇంచు కూడా కదల్చలేరా? మూడు ముక్కలాటకు తెరపడిందా? చట్టబద్ధతతో రాజధాని చిక్కులు తీరినట్టేనా? మావిగన్ స్లోగన్ మతలబేంటి? కూటమి లీడర్ల కౌంటర్ ఎలా ఉండబోతోంది? రాజధాని రగడపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. నవ్యాంధ్రలో అమరావతి వెలుగు మొదలైంది. రాజధానికి చట్టబద్ధత కల్పించే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేసింది. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బిల్లును ప్రవేశపెట్టారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, వైసీపీ, శివసేన, ఎస్పీ ఎంపీలు చర్చల్లో పాల్గొన్నారు. వైసీపీ మినహా అందరూ అమరావతికి జై కొట్టారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్. ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఇప్పటికీ పెండింగ్లోనే ఉండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం దక్కే వరకు తమ పోరాటం ఆగదన్నారు. హైదరాబాద్, బెంగళూరు తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు మాణిక్యం ఠాగూర్. Special category status means higher central funding, tax incentives, industrial growth, job creation. Without that, Andhra Pradesh is competing unfairly with other states. Impact on people. Because of the denial, industries are hesitant, youth migrates, growth slows, inequality rises, sir. This is not just a policy failure, this is injustice, sir. Our position, let me be very clear, we support Amravati as a capital, but we will not remain silent on injustice to Andhra Pradesh. Our demands remain: 1. Full funding of Amravati as national property. అమరావతి ఆంధ్రుల కలల రాజధాని అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. జగన్ అణచివేత వల్లే అమరావతి మహోద్యమంలా మారి దేశాన్ని ఆకర్షించిందన్నారు. రాజధాని కోసం 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారన్నారు. ప్రజల కన్నీళ్లే చట్టానికి పునాదిగా మారాయన్నారు పెమ్మసాని. ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అని ప్రస్తావిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధానిని నిర్మించే ఈ చారిత్రక ఘట్టంలో అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించడం నాకు అదృష్టంగాను గౌరవంగాను భావిస్తున్నాను. ముందుగా తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతన్నలకు వందలాది రోజుల దీక్షతో శాంతియుత ఉద్యమం చేసిన మహిళామ తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నది ఒడ్డున ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3,000 సంవత్సరాల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి. అమరావతికి వ్యతిరేకం కాదు అని చెబుతూనే బిల్లులో అభ్యంతరాలను లేవనెత్తింది వైసీపీ. అమరావతి రైతులకు ఇచ్చిన హామీల అమలు, ఇప్పటి వరకు జరిగిన ఖర్చు, నిధులపై ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతికి కావాల్సిన నిధుల విషయంలో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. Sir, the material cost is high here. Sir, I want the house to please listen to this important point. It is costing 4,000 per SFT. PWD department, we have collected the data. I am ready to place the data on the table of the house, sir. 4,000 rupees plus is the cost. All the aggregates are high. The sand is high. The crusher thing is high. Everything is high, sir. And what is happening, sir? In Amravati, they have called tenders for 55,000 crores, sir. I will tell you an example. Per SFT cost, for more than 1 crore SFT they have called,
per SFT is 12,000 plus. How can Delhi, the government is doing it, the government here in central government is doing for 4,000, and the same building, same thing with cheaper material, they are doing for 12,000 rupees plus. ఆంధ్రప్రదేశ్కు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందన్నారు బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ అరాచకంగా జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో లైట్లు, కెమెరాలు ఆపి బిల్ పాస్ చేశారన్నారు. విభజన ఆగ్రహం నుంచి రాజధాని అమరావతి పుట్టిందన్నారు పురంధేశ్వరి. Andhra Pradesh was bifurcated in 2014, sir, leaving Hyderabad, the joint capital of the newly formed state of Telangana as well as the residual state of Andhra Pradesh. Andhra Pradesh needed a new administrative center. Amaravati, sir, keeping in mind its spiritual, its historical, as well as its religious significance in mind, was actually identified to be the capital of our state. 2014, sir, that should be considered a black day in the annals of Indian parliamentary history, because it was on that day, sir, that the doors were shut, the cameras were shut down, there was no healthy discussion, but yet a state was bifurcated on the floor of the house, sir. The people of Andhra Pradesh, the 5 crore people of Andhra Pradesh, they accepted the loss peacefully and constitutionally, keeping the nation's interest in mind. That quiet dignity, sir, laid the emotional foundation for our capital, Amaravati. Andhra Pradesh was bifurcated. సుదీర్ఘమైన పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ మెడలు వంచి ప్రజలు తెలంగాణను సాధించారన్నారు. ఏపీ ప్రజలు రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి బాధాకరమన్నారు కిషన్ రెడ్డి. మరి మనతో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ అన్నదమ్ముల్లాగా ఒక పోటీ తత్వంతో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉండింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రావడము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మాకు స్టేట్ క్యాపిటల్ లేదు అని చెప్పుకునేటువంటి పరిస్థితి రావడము చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈ రోజు బిల్లులో మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మరి ఈరోజు తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదంటే మరి ఎవరి పొరపాటు అడుగుతా ఉన్నాను. మరి మనతో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్. ఇక రాజధాని అంశంలో వైసీపీ అధినేత జగన్ కొత్త స్లోగన్ ఇచ్చారు. అమరావతికి బదులుగా ప్లాన్ బి అంటూ మావిగన్ రాగం ఎత్తుకున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య హైవే పక్కన రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు. అమరావతి ప్రాంతానికి తాము వ్యతిరేకం కాదని, అక్కడ టీడీపీ చేస్తున్న అవినీతికే వ్యతిరేకమన్నారు. దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్గా మారిందని ఆరోపించారు జగన్. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలు పెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం. ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి తీర్మానం రోజున వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాలేదన్నారు. అమరావతి ఏకైక ప్రజా రాజధాని అని ఇక ఇంచు కూడా ఎవ్వరూ కదిలించలేరని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి రాజధాని అనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి.
అలాంటి రాజధానిని విధ్వంసం చేసి ఎడారి అని లేకపోతే శ్మశానమని ముంపు ప్రాంతం అని ఎగతాళి చేసి మనకు రాజధాని కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పెద్దల సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి మొదలు దాదాపు గంట సేపు బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశంపై వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. దానికంటే